ఇన్సర్ట్ మెనూలో ఫార్మాట్ మెనూలో మీకు తెలియని ఆప్షన్స్ ఎక్స్ట్రాగా ఉన్న ఆప్షన్స్ చూద్దాం. న్యూ స్లైడ్ ఆల్రెడీ తెలుసు, కొత్త స్లైడ్ని మీ ప్రజెంటేషన్లోకి ఇన్సర్ట్ చేసుకోవడం. డూప్లికేట్ స్లైడ్ కూడా తెలుసు. డూప్లికేట్ స్లైడ్ ప్రజెంట్ ఏ స్లైడ్ మీద మీరు ఫోకస్ పెట్టి ఉన్నారో ఆ స్లైడ్కి డూప్లికేషన్ వచ్చింది చూడండి ఇక్కడ. సో అండ్ డూప్లికేట్ అంటాం. తర్వాత స్లైడ్ నెంబర్ని ఇన్సర్ట్ చేసుకోవడం. మరి ఈ స్లైడ్ నెంబరు హెడర్ అండ్ ఫూటర్ ఏరియాలో వస్తుంది. మరి ఇక్కడ ఇంక్లూడ్ ఆన్ స్లైడ్ అనే డేట్ ఆటోమేటికల్గా అప్డేట్ కావాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్లైడ్ నెంబర్ కావాలంటే ఇది తీసుకోవచ్చు. ఓకే, అండ్ నోట్స్ అండ్ హ్యాండ్అవుట్స్కి కూడా మీరు సేమ్ థింగ్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఏవి సెలెక్ట్ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకొని లేదంటే డీసెలెక్ట్ చేయొచ్చు. ఓకే, అప్లై టు ఆల్ అంటే అన్ని స్లైడ్స్కి కూడా ఇవి అప్లై అవుతాయి. చూడండి, స్లైడ్ నెంబర్ కింద వచ్చింది 1, అట్లానే దీనికి 2, ఇట్లా స్లైడ్ నెంబర్స్ అన్నీ కూడా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ పర్టికులర్గా డేట్ అండ్ టైం అని కూడా సపరేట్గా ఇచ్చినాడు. డేట్ అండ్ టైం పెట్టుకోవచ్చు మీరు. అట్లనే కమెంట్స్ ఇవన్నీ తెలుస్తాయి. స్లైడ్స్ ఫ్రమ్ ఫైల్స్ అంటే ఆల్రెడీ మీరు ఇంతకు ముందర ప్రిపేర్ చేస్తున్న పవర్ పాయింట్ ఫైల్స్ నుంచి కొన్ని స్లైడ్స్ని, మీకు కావాల్సిన స్లైడ్స్ని ప్రస్తుతం ఉండే ఈ ఫైల్లోకి తీసుకోవచ్చు. క్లిక్ చేయండి. ఆ ఫైల్ని మీరు బ్రౌజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏబీసీ అనే ఫైల్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టి ఉన్నాను. దాంట్లో ఒక 2 స్లైడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ స్లైడ్లో 2 కావాలంటే 2, లేదంటే ఏదైనా ఒకటైనా సరే తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్లైడ్ని సెలెక్ట్ చేశాను. మీరు ఏ స్లైడ్స్ సెలెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను ఈ ఫస్ట్ స్లైడ్ని సెలెక్ట్ చేశాను. తర్వాత ఇన్సర్ట్ అనండి. చూడండి, ఆ సెలెక్టెడ్ స్లైడ్ మీకు ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా వేరే ఫైల్ నుంచి సెలెక్టెడ్ స్లైడ్స్ని ప్రస్తుతం ఉన్న మీ ఫైల్లోకి ఇన్సర్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్స్ ఫ్రమ్ అవుట్లైన్స్ అంటే మీరు ఎంఎస్ వర్డ్లో కానీ ఇలాంటి వాటిల్లో అవుట్లైన్స్ సింపుల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే టైప్ చేస్తున్నారో వాటిని యూజ్ చేసుకొని ఇక్కడికి ప్రస్తుతం ఉన్న ఈ పవర్ పాయింట్లోకి మీరు స్లైడ్స్గా వాటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి ఇక్కడ తీసుకోండి. అక్కడైతే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండాలి, టైప్ చేసి ఉండాలి. ఓకే, ఎంఎస్ వర్డ్లో నుంచి తీసుకున్నాను. అక్కడ బట్ యువర్ నాట్ సపోర్ట్ దెమ్ సమ్ మెసేజ్ వచ్చింది. అక్కడ ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ తోటి ఇక్కడ కొత్త స్లైడ్ అయితే రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటే కనుక వస్తుందన్నమాట. ఓకే, నేను ఈ స్లైడ్ని రిమూవ్ చేస్తున్నాను. ఆ విధంగా మీరు వేరే ఫైల్స్లో నుంచి కొత్త స్లైడ్స్ని ఇక్కడ ప్రిపేర్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు. ఇక మూవీస్, సౌండ్స్ అవి ఏమన్నా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఆ ఫైల్స్ కరస్పాండింగ్ ఫైల్స్ ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మూవీ ఫ్రమ్ ఫైల్ లేదంటే సౌండ్ ఫ్రమ్ ఫైల్, ఆ సౌండ్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి. మరి ఆ సౌండ్ ఫైల్స్ ఉన్న చోట నుంచి సపోజ్ నేను శాంపిల్ సౌండ్స్ని ఇక్కడ మీడియాలో ఉంటాయి కాబట్టి వాటిలో నుంచి తీసుకుంటాను. ఒక హౌ డు యూ వాంట్ టు ద సౌండ్ టు స్టార్ట్ ఇన్ ది స్లైడ్ షో ఆటోమేటికల్లీ వెన్ క్లిక్డ్ అని ఇస్తాను. అంటే ఈ సౌండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్లిక్ చేసినప్పుడే స్టార్ట్ అవుతుంది. సౌండ్ ఫైల్ ఇక్కడికి రావడం జరిగింది. లేదంటే స్లైడ్ రాగానే కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సో ఇంకా ఏమన్నా మూవీ క్లిప్స్ ఆ ఫైల్స్ ఉంటే కూడా మీరు పర్టికులర్గా దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఉన్న మీ స్లైడ్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ కాకుండా కొత్త వాటినంతా కూడా ఇక్కడికి ఇన్సర్ట్ చేసుకునే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన సెట్టింగ్స్, ఫార్మాట్స్ ఇవన్నీ కూడా డ్రాయింగ్ టూల్ బార్లో ఉన్న డ్రాయింగ్స్, ఆ డ్రాయింగ్స్ సంబంధించిన ఫార్మాట్స్ ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు.
ఎంఎస్ వర్డ్లో మీరు చూసినట్లుగా. తర్వాత ఇక్కడ ఫార్మాట్లో ఈ ఫాంట్స్ ఇవన్నీ కామనే. స్లైడ్ డిజైన్, స్లైడ్ లేఅవుట్ ఆల్రెడీ చూస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చండి మీరు. బ్యాక్గ్రౌండ్ ఇక్కడ స్లైడ్కి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ అప్లై చేయండి. అప్లై అని అనుకోండి. రైట్, అప్లై టు ఆల్ అంటే అన్నిటికీ అప్లై అవుతుంది. అప్లై అంట సంథింగ్ వేరే స్లైడ్ తీసుకుంటున్నాను. ఫార్మాట్, బ్యాక్గ్రౌండ్ కలరు అట్లా ఉంది. నేను ఇప్పుడు కలర్ చేంజ్ చేస్తున్నాను. ఓకే, సో మనం సెలెక్ట్ చేసిన బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతం ఉన్న స్లైడ్కి అప్లై కావడం జరుగుతుంది. అన్నిటికీ అప్లై చేయాలంటే అప్లై టు ఆల్ అంటే సరిపోతుంది. ఆ విధంగా మీరు ఇన్సర్ట్ మెనూలో ఉండే ఈ కొన్ని ఆప్షన్స్, ఫార్మాట్ మెనూలో ఉండే ఆప్షన్స్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ టూల్స్ మెనూలో అన్నీ కామన్గా ఉంటాయి. అయితే ఇక్కడ స్పీచ్ అని ఉంది. మీరు మాట్లాడిన దాన్ని వాయిస్ రికగ్నైజేషను అంటే మీరు ఇచ్చే స్పీచ్ని రికార్డ్ చేస్తుంది. బట్ అవన్నీ కూడా మైక్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఆప్షన్ యూజ్ చేయకండి. ప్రస్తుతానికి అంత అవసరమేమీ ఉండదు. రిమైనింగ్ ఆప్షన్స్ యాజ్ యూజువల్ మీరు యూజువల్గా ఇక్కడ ఎంఎస్ వర్డ్లో, ఎక్సెల్లో చేసినట్లే చేసుకోవచ్చు.